అజయ్ చాలా పెద్ద నటుడు. ఎన్నో సినిమాల్లో హీరోగా చేశాడు. అతను కొత్తగా చేసిన సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్లో నడుస్తూ ఉంది. సినిమా హిట్ అవుతుందని ఆశగా చూస్తూ ఇంట్లో కూర్చుని రివ్యూస్ చూస్తూ ఉన్నాడు. అంతలోనే అతని మేనేజర్ గోపాల్ వచ్చి, ఏంది సినిమా హిట్టా? సార్ మన సినిమా ఫట్టు మధ్యాహ్నం షూటునే ఆపేస్తున్నారు, అంత చెట్టగున్నదట. నాకు తెలుసు ఈ సినిమా దొబ్బుతుందని. ఆ డైరెక్టర్ కథ చెప్పినప్పుడే అనిపించింది. ఇప్పుడు ఏం చేయమంటారు? చెక్క భజన చేసుకుందాం. ఓ బండి తీసుకురాపో, గుడికి పోదాం. అట్లనే సార్. అజయ్ గుడికొచ్చి దేవుడి ముందు నిలబడి దండం పెట్టి, ఏందయ్యా ఇది? నిన్నే నమ్ముకొని నేను సినిమాలు తీస్తున్నా. హిట్ సినిమా పడి 5 ఏళ్ళు అవుతున్నది. ఇప్పటికే జనాలు నన్ను మర్చిపోయారు. ఇంకో 2 ఫ్లాపులు పడితే నా పని ఇంకా గంతే. ఒక్క హిట్ సామి, ఒక్క హిట్టు. అలా ఊరికే చేతులు జోడించి దండం పెడితే కోరికలు తీరవు నాయనే. కోరుకో, అందరిలా మాత్రం చెప్పకు, స్పెషల్ గా ఉండాలి. ఆ మాటకి ఆలోచనలో పడ్డ అజయ్, స్పెషల్ గానా? దేవుడా, నువ్వు నా సినిమా గనక హిట్ చేస్తే ఇట్లా అందరి లెక్క కొబ్బరికాయలు కొట్టుడు కాదు, ఎగిరే కొబ్బరికాయ చేసి నిన్నంట్ల వెట్టి పూజిస్తా. అజయ్ మొక్కు విని పూజారి ఆశ్చర్యపోయాడు. అజయ్ ఈసారి చిన్న బడ్జెట్లో సినిమా తీశాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. మేనేజర్ గోపాల్ వచ్చి, సార్ మన సినిమా సూపర్ డూపర్ హిట్ సార్. రే ఇయాల ఫుల్ దావత్, సక్సెస్ సెలబ్రేషన్స్ అద్దిరిపోవాలి బిడ్డ. 4 రోజుల తర్వాత గుడికెళ్ళాడు. అజయ్ని చూసిన పూజారి, ఏం నాయనా సినిమా పెద్ద హిట్ అయింది, మరి మొక్కు చెల్లిస్తున్నావా? మొక్క? ఏం మొక్కు? ఏం మొక్క? నువ్వే కదా సినిమా హిట్ అయితే ఎగిరే కొబ్బరికాయ చేసి స్వామి విగ్రహాన్ని అందులో పెట్టి పూజిస్తా అన్నావు. మీరు కూడా ఏంది పూజారి గారు, అవసరం కోసం ఎన్నో మొక్కుతాం, అన్ని తీరుస్తామా ఏంది? ఆ మాటకి పూజారి షాక్ అయ్యాడు. పోండి పోండి. అజయ్ అక్కడి నుంచి ఇంటికొచ్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ వరుసగా 4 సినిమాలకు ఆఫర్ వచ్చింది. ఒరే గోపాలం, చూసినవారా? ఒక్క సినిమా హిట్ కాగానే ఎన్ని సినిమాలకు ఆఫర్ వచ్చిందో. ఈ జనాలు హిట్టున్న నెంబటే పడతారు, అందుకే మనకు హిట్ కావాలి. అవును సార్, 4 సినిమాలకు కాల్ షీట్ అడ్జస్ట్ చేసినావు కదా? చేసినా సార్. అలా అజయ్ 4 సినిమాల షూట్ పూర్తి చేసుకున్నాడు. ఒకదాని వెంట ఒకటి రిలీజ్ చేశాడు. అన్ని సినిమాలు ఫ్లాప్. అది చూసి అజయ్ ఆశ్చర్యపోయాడు. ఏందిరా ఇది మళ్ళా రివర్స్ అయింది? సార్ మన మొక్క అట్లనే ఉండిపోయింది కదా. పాప అర్జెంటుగా గుడికి పోదాంపా. తన హెలికాప్టర్ వేసుకుని గుడికొచ్చాడు. అజయ్ని చూసిన పూజారి, ఏంటి సార్ వారు మళ్ళీ వచ్చారు? నా 4 సినిమాలు పోయినాయండి, మరి మొక్కు చెల్లించలేదు కదా? అయ్యో పూజారి గారు, అదేమన్నా చిన్న మొక్క, ఎగిరే కొబ్బరికాయల ఎట్లా పూజించుడు ఆయన చెప్పుండ్రి. ఒక మార్గం ఉంది, చెప్పుండ్రయ్యా చెప్పునా. నీ హెలికాప్టర్ని కొబ్బరికాయ ఆకారంలోకి మార్చి అందులో స్వామి విగ్రహం పెట్టి తిప్పండి. అదిరిపోయింది స్వామి ఐడియా, ఇప్పుడే చేస్తా. తన హెలికాప్టర్ని కొబ్బరికాయ ఆకారంలో మార్చాడు. అప్పటి నుంచి అజయ్ ఎక్కడికెళ్ళినా ఆ హెలికాప్టర్లోనే వెళ్తూ ఉన్నాడు. అతని సినిమాలన్నీ హిట్ అవుతూ వచ్చాయి. ఒక పల్లెటూరులో పోతురాజు అనే అతను ఉండేవాడు. సిటీకి 50 మైళ్ళ దూరంలో వాళ్ళ ఊరుండేది. అతను ప్రతి వారం సిటీలో జరిగే పశువుల సంతకి వెళ్ళేవాడు. ఏమయ్యా ఈ బర్రెంత? లచ్చ. ఏంది లచ్చనా? ఇది పాలిస్తుందా పాదరసం ఇస్తుందా? పాలే పాదరసం లెక్కుంటాయి. నువ్వు కొంటే కొను, లేకుంటే పక్కకు పో. మస్తు మండున్నారు కొనేటోళ్ళు. అవునా, అమ్ముకో అయితే. పో పో, ఆ హోటల్ కాడికి పోయి ఛాయ్ అన్న తాగొస్తా. చోటు అటు వెళ్ళగానే
పోతురాజు చెట్టు దగ్గరకు వచ్చి ఆ బర్రె తలుగు విప్పి మెల్లగా ఆ చెట్టు వెనక నుంచి ఆ బర్రెని తీసుకుని ఇంటికొచ్చాడు. దాన్ని 10 రోజులు తన దగ్గర ఉన్న మిగతా బర్రెలతో ఉంచుకుని వేరే వాడికి అమ్మేయడానికి బేరం తెచ్చుకున్నాడు. అన్న చెప్పు దీని ధర. రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంది. నువ్వు ఏ గడ్డి వేసినా వేస్తుంది. సరే అన్న, ఎంతో చెప్పు, 10 ఎక్కువనో తక్కువనో. ఓ లచ్చయ్యి. ఏంది లచ్చన? నువ్వే ఉంచుకో అన్న, నాకొద్దు. అరే ఎంత ఇస్తావో చెప్పరాదన్నా, ఉరకబడితివి. అన్నకాడికి అవుతుందా? ఇగో అన్న, ఇంకో మాట లేదు, 75,000 ఇస్తా, బర్రెని కొట్టి. అంత తక్కువనా అన్నా? చ, నాకు లాస్ వచ్చినా సరే నువ్వు దూరం నుంచి వచ్చినావని ఇస్తున్నా. ఇక కొట్టుకోబో. పోతురాజు డబ్బులు లెక్క పెట్టుకుంటూ 75,000 లాభం. ఇలా పోతురాజు ప్రతి వారం పశువుల సంతకెళ్ళి పశువుల్ని దొంగతనంగా కొట్టుకొచ్చి వాటిని 10-15 రోజులు తన దగ్గరే ఉంచుకుని అమ్మేసేవాడు. అలా అతని దగ్గర ఇప్పుడు చాలా పశువులున్నాయి. ఒకరోజు వాటిని పచ్చిగడ్డి మైదానంలో మేత కోసం తిప్పుతూ ఉన్నాడు. అలా అతను తిప్పుతూ ఉండగా అతని పశువుల కంటే ఎక్కువ పశువులున్నట్టు కనిపించింది. బర్రెలేమో ఎక్కువ కనిపిస్తున్నాయి, లెక్క పెడదాం. ఒక దున్నపోతు ఎక్కువ ఉంది. ఈ దున్నపోతే ఏడికెంచి వచ్చింది? ఆ దున్నపోతు దగ్గరికి వెళ్ళి ఏడికెంచి వచ్చినవే? కొట్టొద్దు, నేను వేరే గ్రహం నుంచి వచ్చినా. నీకు మాట్లాడొచ్చా? మా గ్రహంలో అన్ని జీవులు మాట్లాడుతాయి. అక్కడ కరువు ఏర్పడి గడ్డి లేక ఇక్కడికి వచ్చినా. ఏంది, మీ గ్రహంలో గడ్డి లేదని వచ్చారా? ఎగురుకుంటూ వచ్చినవా? అవును, కావాలంటే చూడు, నాకు రెక్కలున్నాయి. రెక్కలు చూశాక పోతురాజుకి దున్నపోతు చెప్పిన మాటల మీద నమ్మకం కలిగింది. అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. పొద్దుగాల లేచిన గడియ మంచిగున్నది. ఈ రెక్కల దున్నపోతు మన మందలకు వచ్చింది. దీన్ని ఎవరికన్నా బేరం పెడితే మస్తు పైసలు. ఆ బర్లంగడి పక్కకు జూ పార్క్ ఉన్నది కదా, వాళ్ళకి అమ్ముతా, బొచ్చెడు పైసలు వస్తాయి. రేపే దీన్ని బేరం పెడతా. ఇగో, నువ్వు నీకు నచ్చినన్ని రోజులు నా మందల్నే ఉండు, నా దొడ్లనే వండు. సరే, నేను ఫోన్ మాట్లాడాలి, ఇప్పుడే వస్తా. జూ పార్క్ వాళ్ళకి ఫోన్ చేసి రెక్కల దున్నపోతుని 10 లక్షలకి బేరం పెట్టాడు. జూ పార్క్ వాళ్ళు 4 రోజుల్లో వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. ఒకరోజు పశువులన్నీ మైదానంలో గడ్డి మేస్తూ ఉన్నాయి. వేరే దున్నపోతు ఒకటి ఈ మ్యాజికల్ దున్నపోతు దగ్గరికి వచ్చి, నిన్ను ఆ పోతురాజు నమ్మించి గొంతు కొయ్యాలని చూస్తున్నాడు. అందుకే నీకు మంచి గడ్డి దానా పెట్టి మచ్చిక చేస్తున్నాడు. అదేం లేదు, అతను మంచివాడు. వాడు పెద్ద దొంగ, మా అందరిని దొంగతనంగా తీసుకొచ్చిండు. ఇప్పుడు నిన్ను కూడా జూ పార్క్ వాళ్ళకు బేరం పెట్టిండు. ఈరోజో రేపో వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకోబోతారు. అంతా తెలుసుకున్న మ్యాజికల్ దున్నపోతు, చూద్దాం మీరు చెప్పేది నిజమో లేక అబద్ధమో. కొంతమంది పెద్ద పెద్ద వలలు పట్టుకుని రావడం కనిపించింది. వాళ్ళు ఈ దున్నపోతు దగ్గరకు వచ్చి వల వేస్తూ ఉండగా ఈ దున్నపోతు ఎగిరి చాలా దూరం వెళ్ళిపోయింది. ఏం మనుషులు ఉన్నారయ్యా? అది రెక్కల దున్నపోతూ, దాన్ని ఒడుపు చూసి మిస్ కాకుండా పట్టుకోవాలని చెప్పినా చల్ మొత్తం ఆగం చేసిండ్రు. ఫోన్ రే. ఏడికి పోయేది? మా దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ఇచ్చేయి. పైసలు లేవు, ఖర్చు అయిపోయినాయి. డబ్బులు ఇచ్చే వరకు నీ ఇల్లు మేము ఉంచుకుంటాం. ఎల్లు. వాళ్ళు వెళ్ళగానే, పోన్రిరా, నా దగ్గర మస్తు బర్రెలు దున్నపోతులున్నాయి. వాటిని అమ్ముతే సింగిల్దేంది అంతకన్నా పెద్ద ఇల్లు కట్టుకుంటా. ఎక్కడా తన బర్రెలు కనిపించలేదు. అంతలోనే మ్యాజికల్ దున్నపోతు వచ్చి, నన్నే మోసం చేయాలని చూసినావు కదా, అందుకే నీ దొంగ బర్రెలన్నింటినీ ఎక్కడి నుంచి తెచ్చినవో అక్కడికే తీసుకుపోయి ఇడిచిపెట్టొచ్చిన. ఆ మాటకి పోతురాజు షాక్ అయిపోయాడు.
ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.